మేడారం జాతరకు 4000 బస్సులతో ప్రయాణికులకు సౌకర్యాలు ఏర్పాటు చేసింది టీఎస్ఆర్టీసీ. అయితే అమ్మవార్లు గద్దెల ప్రాంగణంలో చేరుకున్న తర్వాత భక్తులు తిరుగు ప్రయాణం కడుతున్నారు దర్శనాలు చేసుకొని. ప్రస్తుతాన్ని మనం విజువల్స్లో చూడవచ్చు, అందరూ తిరుగు ప్రయాణంలో ఉన్నారు. భక్తులందరూ అమ్మవార్లని దర్శనం చేసుకొని మొత్తం మీద 4000 ప్రత్యేక బస్సులను పలు రాష్ట్రాల నుంచి వెళ్ళి డిపోల నుంచి జిల్లా కేంద్రాల నుంచి వెళ్ళి నేరుగా మేడారం దిశగా ప్రత్యేక బస్సులు భక్తులకు నిండిపోయిన దృశ్యాలు మనం చూడవచ్చు. రోడ్లన్నీ మేడారం వైపే కదులుతున్నాయి. అయితే మొత్తం 20 లక్షల మందిని ఇక్కడికి మేడారం చేర్చి మళ్ళీ తిరుగు ప్రయాణం దిశలో కూడా ఆర్టీసీ సౌకర్యాలు అద్భుతంగా వీళ్ళకు ఇక్కడ కల్పిస్తున్నట్టు మనకు కనపడుతుంది. ప్రస్తుతాన్ని మనం ఇక్కడ కొంతమంది ప్రయాణికులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా అనిపించింది అంటే ఆర్టీసీ బస్? బాగుంది, చాలా బాగుంది. గొడవలు ఏం లేవు, ఫ్రీగా వెళ్తున్నారు, జనాలకి ఏమి ఇబ్బంది లేదు. అంటే ఎప్పటి నుంచి ఇక వస్తున్నారు? ప్రజెంట్ ఏ రోజు మీరు ఇక్కడికి మేడారం వచ్చారు? అదే అంటే ఏ విధంగా మీకు బస్ ప్రయాణం అనేది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది? అంటే అక్కడ నుంచి డైరెక్ట్ రాలేదు, హన్మకొండకు వచ్చి ఇటు వచ్చినాం. అయినా కూడా ప్రాబ్లం ఏం కాలేదు, మాకు బాగా వచ్చి. ఇంకోటి అంటే ఏ టైంలో మీరు బయలుదేరినమ్మా? అమ్మవార్లు రాకముందే వచ్చిండ్రా? ఎట్లా దర్శనం ఎట్లా జరిగింది? రాకముందే వెళ్ళినాము, అమ్మవారు వచ్చిన తర్వాత దర్శనం చేసుకున్నాం. మంచిగా అయింది. ఇప్పుడు కూడా మళ్ళీ పొద్దున పోయి మళ్ళీ దర్శనం చేసుకున్నాం. హైదరాబాద్ పోతున్నాం. హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇంకోటి అమ్మ, అంటే బస్సు ప్రయాణాలు అంటే కొంతమంది భయపడతారు కదా, ఇంత లాంగ్ కదా అని. అలాంటిది ఏం లేదండి, ఎందుకంటే పోలీస్ శాఖ అయినా కానీ ఆర్టీసీ సంస్థ అయినా ఏదైనా బాగా సహకరిస్తుంది. బాగా ప్రతి బస్సులో కూడా ఏంటంటే రష్ ఉన్నప్పుడు ఎట్లుంటుంది బస్సు, చాలా కష్టం అనిపి. ఇప్పుడు అలాంటిది ఏం లేదు, హాయిగా వస్తున్నాం, హాయిగా వెళ్ళిపోతున్నాం. ఫ్రీ బస్ అయినా కానీ మాకు లేడీస్కి అయినా కంఫర్ట్గా ఉంది, జెంట్స్కి అయినా బాగుంది. ఆర్టీసీ వాళ్ళు చాలా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా బాగుంది. ఇంకోటి అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే బస్ ప్రయాణం ఏ విధంగా అనిపించింది? మీరు ఎప్పుడు వచ్చిండ్రు? ఈ రోజు ఎలా వెళ్తున్నారు? మేము నిన్న వచ్చాము, ఈ రోజు వెళ్ళిపోతున్నాము. బాగుందండి, బస్సు సౌకర్యాలు కానీ అక్కడ పోలీస్ సిబ్బంది కానీ అంతా చాలా బాగా, లైన్లో దర్శనాలు అన్నీ మంచిగా అయినాయండి. ఓకే, ఇదే ప్రస్తుతానికి మేడారంలో ఉన్న పరిస్థితి. భక్తులందరూ దర్శనాలు ముగించుకొని అమ్మవార్లకు మొక్కులు తీర్చుకొని ఇక్కడ మేడారం నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం కడుతున్నారు. కెమెరామ్యాన్ గణేష్తో మేడారం నుంచి నరేష్.